హాయ్ హలో వెల్కమ్ టు ఆన్లైన్ టెక్నాలజీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. C# ట్యుటోరియల్లో భాగంగా మనం ఇప్పుడు ఒక క్లాస్ని క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి సింటాక్స్ గురించి తెలుసుకుందాం. దీని గురించి స్పెసిఫిక్గా ఒక చిన్న వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కేవలం మీ కంటి ముందు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి దాన్ని బేస్ చేసుకుని మీరు చాలా పాయింట్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కానీ ఎక్స్ప్లోర్ చేయడం కానీ చేయవచ్చు. కాబట్టి ఒక షార్ట్ కట్ మెథడ్గా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని నేను ఒక సింగిల్ స్మాల్ వీడియోగా చేశానండి. ఇక్కడ ఒకసారి మీరు చూసినట్టయితే ఒక క్లాస్ని క్రియేట్ చేయదలుచుకున్నట్టయితే మనకి ఫుల్ సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ చెప్పాలి, తర్వాత మాడిఫైయర్ చెప్పాలి, తర్వాత క్లాస్ కీవర్డ్, ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద క్లాస్. ఈ నేమ్ ఆఫ్ ద క్లాస్ అనేటువంటిది ఒక C# వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ అయి ఉండాలి. తర్వాత ఒక ఓపెనింగ్ కర్లీ బ్రేస్, దీన్ని మనం క్లాస్ యొక్క స్టార్టింగ్ డెలిమిటర్ అంటాం. ఆ తర్వాత వేరియబుల్స్ విచ్ బిలాంగ్స్ టు దట్ క్లాస్ అండ్ మెథడ్స్ విచ్ బిలాంగ్స్ టు దట్ క్లాస్. ఈ రెండింటి వేరియబుల్స్ యొక్క మెథడ్స్ యొక్క డిక్లరేషన్ అనేటువంటి క్లాస్ లోపల చేయాలి. తర్వాత ఎట్ ద ఎండ్ ఫైనల్ డెలిమిటర్, దట్ ఈస్ క్లోజింగ్ డెలిమిటర్, క్లోజింగ్ కర్లీ బ్రేస్. ఇది క్లాస్ యొక్క ఎండింగ్ డెలిమిటర్. ఇప్పుడు ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏమున్నాయి మనకి C#లో అనేది చూస్తే, మీరు ఏ విధంగా యాక్సెస్ స్పెసిఫైర్ చెప్పకపోతే అదొక టైప్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైర్ కింద ట్రీట్ చేయబడుతుంది. అది ఏంటనేటువంటిది నేను మీకు నేమ్ స్పేసెస్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంటర్నల్ అనేటువంటి ఒక యాక్సెస్ స్పెసిఫైర్. అసలు ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏంటండి? చాలా సింపుల్. మీరు కోడింగ్ రాసేటప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నటువంటి క్లాస్ యొక్క నేమ్ మీరు యూజ్ చేసి ఎక్కడైనా ఆ క్లాస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కానీ లేక ఆ క్లాస్ని మీరు యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఆ క్లాస్ నేమ్ ఉపయోగించి ఆ క్లాస్ మీకు అవైలబుల్ అవ్వాలా వద్దా ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో, అంటే ఆ కర్సర్ ఉన్న చోట, అది మెయిన్ మెథడ్లో కావచ్చు లేక ఇంకొక చోట ఇంకెక్కడైనా కావచ్చు, ఎంటైర్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నటువంటి క్లాసు మీకు అవైలబుల్ అవ్వాలా వద్దా అనేటువంటిది, అంటే మనం ఎక్కడైతే కర్సర్ ప్లేస్ చేసి కోడ్ రాద్దామని ఆ క్లాస్ని యూజ్ చేద్దామని ట్రై చేస్తున్నామో అక్కడ ఆ క్లాస్ అవైలబుల్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేటువంటిది యాక్సెస్ స్పెసిఫైయర్. సో దీని గురించి డీటెయిల్డ్గా మీకు నేమ్ స్పేసెస్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను. అసెంబ్లీస్, నేమ్ స్పేసెస్, DLL ఫైల్స్, ఇవన్నీ కూడా ఒకే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి వేరు వేరు పేర్లు అండి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటనేటువంటివి మీకు అక్కడ చెప్తాను. ఎందుకంటే అప్పుడు మాత్రమే అది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఒక క్లాస్ మీద మనం అప్లై చేయగలిగేటువంటి ఇంకొక యాక్సెస్ స్పెసిఫైయర్ ఇంటర్నల్. ఈ పైన నథింగ్ ఎంప్టీ అని చెప్పానండి, ఇది యాక్సెస్ స్పెసిఫైయర్ కాదు. మనం ఏం చెప్పకపోతే అనేటువంటి సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేయడానికి నేను ఇట్లా రాశాను. తర్వాత ఇంటర్నల్. నెక్స్ట్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అని కూడా ఉన్నాయి. కాకపోతే ఇందులో ప్రైవేటు, ప్రొటెక్టెడ్ అనేవి మీకు అప్లై చేయడానికి కుదరదు. పబ్లిక్ అప్లై చేయవచ్చు. ఒకవేళ మీరు ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ అప్లై చేశారనుకోండి, ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ నేను చూడండి, క్లాస్ ప్రొడక్ట్ మీద ప్రైవేట్ అని అప్లై చేశాను. వెంటనే మీకు వచ్చినటువంటి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూడండి. ఇక్కడ ఎలిమెంట్స్ డిఫైన్డ్ ఇన్ ఏ నేమ్ స్పేస్ కెనాట్ బి ఎక్స్ప్లిసిట్లీ డిక్లేర్డ్ యాజ్ ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ఆర్ ఏ కాంబినేషన్ కూడా చూడండి. ఇక్కడ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్ ఆర్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్. సో అందువల్ల ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అనేటువంటి దాన్ని అనేటువంటి యాక్సెస్ స్పెసిఫైర్స్ని యూజ్ చేయడానికి కుదరదు ఎక్స్ప్లిసిట్గా. నెక్స్ట్, మాడిఫైయర్ అంటే ఏంటి? ఒక క్లాస్ యొక్క ఎంటైర్ బిహేవియర్ని మార్చేది మాడిఫైయర్. ఇట్ మాడిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ద క్లాస్. ఒక క్లాస్ యొక్క నేచర్ని, అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే చెప్తాను. ఒక పర్టికులర్ యాక్టర్ ఉన్నాడు, ఆ యాక్టర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అనేటువంటిది అతని యొక్క రోల్ డిసైడ్ చేస్తుంది. సో అతను డాక్టర్ అనేటువంటి మాడిఫైయర్ తీసుకున్నాడు అనుకోండి, ద ఎంటైర్ ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ యాక్టర్ ఈజ్ డాక్టర్ ఫంక్షనాలిటీ. అంటే డాక్టర్ ఈజ్ ఎ మాడిఫైయర్ విచ్ మాడిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ద యాక్టర్. ఆ విధంగా చెప్పుకోవచ్చు. అంటే అది నేను ఈజీగా అర్థం అవడం కోసం మాత్రమే చెప్పాను. కాబట్టి ఇక్కడ మాడిఫైయర్ ఏమి ఎఫెక్ట్ చేస్తుందండి? ఒక క్లాస్ యొక్క నేచర్ని మార్చేస్తుంది. కాబట్టి ఏ సిచ్యువేషన్లో ఏ మాడిఫైయర్ వాడాలనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
ఇక్కడ ఏంటంటే టోటల్ అవుట్లైన్ అనేటువంటిది ఈజీగా మీకు గుర్తుండటం కోసం టోటల్ అవుట్లైన్ అనేటువంటిది సింగిల్ సింటాక్స్లో వస్తుంది. అందుకని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు మోడిఫైర్స్ ఏం చెప్పలేదనుకోండి, అప్పుడు దాన్ని నార్మల్ క్లాస్ లేదా కాంక్రీట్ క్లాస్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పకపోతే అది నార్మల్ క్లాస్ లేదా కాంక్రీట్ క్లాస్. మనం రెగ్యులర్గా రాసేటువంటివన్నీ కూడా కాంక్రీట్ క్లాసెస్ అయి ఉంటాయి. తర్వాత అబ్స్ట్రాక్ట్ అనేటువంటి కీవర్డ్ ఉపయోగించామనుకోండి, అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ అనేటువంటి క్లాస్ టైప్ ఒకటి ఉంది. సో అది ఎక్కడ వాడతారు, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని ఎప్పుడు మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది, పర్పస్ ఏంటి, ఈ విధంగా మనం ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ సీల్డ్. సీల్డ్ని మనం క్లాస్ మీద అప్లై చేయవచ్చు. కాబట్టి సీల్డ్ క్లాస్ అంటే ఏంటి, అది ఎక్కడ వాడతారు, ఎలా ఉపయోగపడుతుంది మనకి డెవలప్మెంట్లో. నెక్స్ట్ అట్లాగే మనం స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ కూడా అంటే మోడిఫైయర్ కూడా మనం క్లాస్ మీద అప్లై చేయవచ్చు. కాబట్టి స్టాటిక్ క్లాస్, పార్షియల్ క్లాస్. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీకు మోడిఫైర్స్ని బేస్ చేసుకున్నప్పుడు ఎన్ని రకాల క్లాసెస్ వచ్చినటువంటి C#లో బేసిక్గా అవుట్లైన్లో, ఓకే, స్టార్టింగ్ లెవెల్లో ఏం చెప్పకపోతే నార్మల్ క్లాస్ 1, 2 అబ్స్ట్రాక్ట్ క్లాస్, 3 సీల్డ్ క్లాస్, 4 స్టాటిక్ క్లాస్, 5 పార్షియల్ క్లాస్. సో మీరు ఇప్పుడు క్లాసెస్ గురించి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఊప్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ C#లో క్లాసెస్ని C#లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే కాన్సెప్ట్లో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేర్చుకునేటప్పుడు మీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం 5 క్లాసెస్ గురించి నేర్చుకోవాలి బేసిక్గా. ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కొన్ని అడ్వాన్స్డ్, అవి మనం సెకండ్ స్టెప్లో చూస్తాం. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్లో, మీరు ఈవెన్ ప్రాజెక్ట్ చేయడానికి కూడా ప్రాబ్లం లేకుండా ఉండేటట్టుగా ఈ 5 క్లాసెస్ గురించి మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్ కీవర్డ్. తర్వాత యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ ఈస్ ఏ C# వ్యాలిడ్ నేమ్. ఐడెంటిఫైర్ అంటే నేమ్ అని అర్థం. సో ఇది ఒక కంప్లీట్ సింటాక్స్ రిలేటెడ్ టు ఏ క్లాస్ అండి. ఓకే, సో నెక్స్ట్ 2 వీడియోస్లో స్మాల్ వీడియోస్ వస్తాయండి. ఈ వేరియబుల్స్ యొక్క కంప్లీట్ సింటాక్స్ ఏంటి, అట్లాగే మెథడ్స్ యొక్క కంప్లీట్ సింటాక్స్ ఏంటి. ఎందుకంటే ఈ కంప్లీట్ సింటాక్సెస్ని మీరు ఇట్లా స్టడీ చేయడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఆర్ దేర్ ఇన్ ద C# అనేది ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ మనం. అలాగే మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటిది కూడా ఇక్కడ క్లారిటీగా ఈ సింటాక్స్ని బట్టి చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.